నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కలెక్టరేట్ ఆవరణలోని 100 అడుగుల జాతీయ జెండాను మీఠా నొక్కి ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. ప్రజలందరి సహకారం భాగస్వామ్యంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి, సర్వజన సంక్షేమంతో ప్రగతి ప్రధాన జిల్లా మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలందరి సహకారం భాగస్వామ్యంతో కాకినాడ జిల్లా సర్వతోముఖాభివృద్ధి, సర్వజన సంక్షేమాలతో ప్రగతి ప్రధాన మరింత ముందుకు సాగాలని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకాంక్షించారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పటాలాల ద్వారా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సమైక్యత, ప్రగతి కోసం జాతి, కుల, మత, ప్రాంత భావనలకు తావు లేకుండా మంచి పౌరులుగా మన విధులను, బాధ్యతలను అంకిత భావంతో పాటిద్దామని అన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలను రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలందరి సంక్షేమం, సత్వర అభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి ప్రణాళికలను, సూపర్ 6 వంటి పథకాలను అమలు చేస్తోందంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సాయుధ దళాల సాంప్రదాయ కవాతు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో ఉత్తమ కవాతుకు గాను ప్రథమ బహుమతి ఆర్మడ్ రిజర్వ్ పోలీస్, ద్వితీయ బహుమతి క్విక్ రియాక్షన్ టీం, తృతీయ బహుమతి ఉమెన్ కంటింజెంట్లకు ఎన్సీసీ విభాగాల నుంచి 3వ ఆంధ్ర బెటాలియన్, ఎయిర్ ఫోర్స్, రెడ్ క్రాస్ కంటింజెంట్లకు జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రతిబింబిస్తూ వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన అలరించాయి. ఈ ప్రదర్శనలో ప్రథమంగా గృహ నిర్మాణ శాఖ, ద్వితీయ పాఠశాల విద్యాశాఖ, తృతీయ వైద్య ఆరోగ్య శాఖలు బహుమతులు అందుకున్నాయి. అదేవిధంగా పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రదర్శనకు గాను కాకినాడ సాలిపేట మున్సిపల్ హై స్కూల్ మొదటి బహుమతి, ఉమా మనో వికాస కేంద్రం 2వ బహుమతి, కాకినాడ ఆనంద భారతి మున్సిపల్ హై స్కూల్ 3వ బహుమతులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఉత్తమ సేవలను అందించిన 320 మంది అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డిఆర్ఓ జె వెంకట్రావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జెడ్పీ సిఈఓ వివివిఎస్ లక్ష్మణ్ రావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎల్ఎస్ఎన్ కుమారి, ఎన్సీసీ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాబురావు గారు రెడీ అయినా జస్ట్ రెడీ చేసుకోండి, నేను చెప్తాను. అదే
కల్చరల్ అనంతరము చక్కని సేవలు అందించినటువంటి వారికి జిల్లాలో ఆయా శాఖాధిపతులు ప్రశంసాపత్రాలు దానికి ఎవరికైతే సీటు కేటాయించారో ఆ సీట్లోనే వారు కూర్చోవలసిందిగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. దయచేసి అక్కడ దయచేసి ఒకరి ప్లేస్లో మరొకరు కూర్చోవద్దు. దయచేసి సహకరించాలి. జై హింద్. లేదంటే 10 కవర్లు పడేస్తున్నారు సార్, మా దగ్గరికి 1 కవరే వస్తున్నాయి. సో మిగతా 9 కవర్లు ఊళ్ళో తిరుగుతున్నాయి. సో ఐ వాంట్ దట్ 9 కవర్స్ ఆల్సో. ఐ వాంట్ మై వేస్ట్ బ్యాగ్ సో దట్ ఐ కెన్ డూ సంథింగ్. నా ఇల్లు నా ఆనందం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ బోర్డ్ పీడీ హౌసింగ్ శ్రీ ఎన్వివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చక్కటి డిస్ప్లే. సుభిక్షంగా వేద ఘోషతోటి ముందుకు వస్తుంది అన్నవరం దేవస్థానం చక్కగా. సోమ ధూమో గవాంగులు వేదానాం పనిదేవత. అన్నవరం దేవస్థానం ఈవో వేద పండితులు ఆ ఉత్సవ మూర్తులతో కూడినటువంటి శకటం హారతిస్తున్నారు. ఒకసారి అందరూ లేచి నిలబడదాము. స్వామివారికి రండి, శతకోపం తీసుకురండి. అయ్యా అక్కడి నుంచే హారతి చూపించండి. ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా పక్కకుంటే స్వామివారి హారతి తీసుకుంటారు ముఖ్య అతిథి వారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఫోటోగ్రాఫర్ ప్లీజ్ బి ఎ షై. అపూర్వ భరత్ ఐఏఎస్ వారిని, బిందు మాధవ్ ఐపీఎస్ వారిని స్వామివారి శతకోపంతో స్వామివారి ఆశీస్సులు అందజేస్తున్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారి ప్రతినిధులు ఈవో అన్నవరం జగన్ ముందుకు కలిగితే కనిపించండి. తదుపరి గృహ నిర్మాణ శాఖ ముందుకు వస్తుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. సొంత స్థలం ఉన్న వారికి 2